నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము 6 నెలల వరకు కూడా నిల్వ ఉండే పండుమిర్చి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి పండుమిర్చి 1 కిలో తెచ్చుకొని పచ్చి బట్టతో ఈ మిరపకాయలన్నింటినీ తుడిచి తొడిమెలు తీసి ఆరబెట్టుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కప్పు కొలతతో మీకు చూపిస్తున్నాను. 1 కిలో పండుమిర్చి చిన్నగా కట్ చేసి కప్పుతో కొలుచుకుంటే నాకు 8 కప్పుల పండుమిర్చి ముక్కలు వచ్చినాయి. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇదే కప్పుతో నేను మిగతావన్నీ కూడా చూపిస్తాను. అల్లాన్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1/4 కిలో ఉంటాయి. ఇవి 2 కప్పుల వరకు ఉంటాయి. 200 గ్రాముల చింతపండు నారలు గింజలు లేకుండా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 కప్పుల అల్లం ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో నూనె వేయకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని 1 కప్పు చింతపండు, నేను 1 కప్పు దొడ్డుప్పు తీసుకున్నాను. దీంట్లోంచి సగం ఇప్పుడు వేసి గ్రైండ్ చేసుకుందాము. మొత్తం దొడ్డుప్పు 200 గ్రాములు తీసుకున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని మిగతా చింతపండు 1 కప్పు, ఇంకా సగం మిగిలిపోయిన దొడ్డుప్పు ఉంది కదా, అవి 2 వేసి ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా సపరేట్గా మనం గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు పండుమిర్చిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లో ఇప్పుడు అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నేను వేయించుకున్న అల్లం ముక్కలు అన్నీ వేసేసుకొని దీంట్లోకి 150 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు నిండా నేను కొంచెం నార్మల్ బెల్లం వేసుకొని 1/2 కప్పు తాటి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉంది. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ కొద్దిగా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు ఇంకా చింతపండు, అది కొంచెం వేసుకొని కొంచెం పండుమిర్చి పేస్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగే మిగతాదంతా కూడా మిక్సీ జార్లో ఎంత పడితే అంత కొంచెంగా వేసుకుంటూ అంతా రుబ్బుకొని ఇలా నేను గిన్నెలో వేసుకుంటున్నాను. అంతా రుబ్బుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ముక్కుడు పెట్టుకున్నాను. దీంట్లోకి 1.5 కప్పు పల్లి నూనె వేసుకుంటున్నాను. ఇది గ్రాముల్లో చూసుకుంటే 300 గ్రాముల వరకు ఉంటుంది. అంటే 1/4 కిలో కన్నా కొంచెం ఎక్కువ పోసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు వరకు ఎల్లిగడ్డలని పొట్టు తీసి కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకున్నాను. 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు కలర్ కోసం వేసుకున్నాను. 2 టీ స్పూన్ల మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి అల్లం పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తే నూనె ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది కదా. అంతా కలిపిన తర్వాత ఈ పండుమిర్చి అల్లం పచ్చడి అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కలుపుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసుకొని పెట్టుకోవాలి. మనము బయట పెట్టుకుంటే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు ఉంటుంది. ఈ పండుమిర్చి అల్లం పచ్చడిని ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.